ఇచ్చిందాం. వినిచున్న మీరందరూ కూడా మేము చూడండి, దేవుని యొక్క వాక్యలేఖనం ఇలాగ సెలవిస్తా ఉన్నది. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యలేఖనం సెలవిస్తా ఉన్నది. వింటున్న వారు అందరికీ తెలియపరిచే మాట ఏంటంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే, యేసు క్రీస్తునందున్న వారికి ఎటువంటి శిక్షా విధి లేదని చెప్పి దేవుని యొక్క వర్తమానం తెలియపరుస్తా ఉన్నది. చూడండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను అని చెప్పి చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో రాయబడింది. పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించేది ఏదైనా ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అండి. చూడండి, ఏ భేదముని లేదు. మనుషులందరూ పాపం చేసి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యలేఖనం సెలవిస్తా ఉన్నది. వినిచున్న వారులారా, మీ అందరికీ ప్రభు పేరు శుభములు తెలియచేయచ్చు. చెప్పుచున్న మాట ఏంటంటే, మనుషులందరూ దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవట్లేదు. కారణం ఏంటంటే, అందరూ పాపం చేస్తారు. ఈ పాపం నుంచి ఎవరు విడిపిస్తారు అంటే, చూడండి, ఎవరు కూడా ఈ పాపం నుంచి విడిపించలేరు. అయితే ఏ మనుషులు ఎవరైనా సరే త్యాగం చేస్తారంటే, మనుషులు త్యాగం చేయడానికి ఒకవేళ ముందుకొచ్చినప్పటికీ వారు కూడా పాపం చేసిన వారే కాబట్టి వారి రక్తం కూడా మనుషుల పాపాన్ని కడగలేదు, శుద్ధి చేయదు. కాబట్టి దేవుని యొక్క స్వార్థమానం తెలియపరిచేది ఏమిటంటే, చూడండి, పాపం వల్ల వచ్చే జీతం అంట మరణం అంట. ఈ పాపము మరణానికి మనిషిని తీసుకుని పోతుంది. ఎలాగూ అంటే, చూడండి, త్రాగుబోతు వ్యసనము పాప, అది మరణానికి తీసుకెళ్తుంది. ఇతరులది ఆశించడం పాప, అది మరణానికి తీసుకెళ్తుంది. వ్యభిచారం పాపం, అది మరణానికి తీసుకెళ్తుంది. దొంగతనం పాపం, అది మరణానికి తీసుకెళ్తుంది. చూడండి, సృష్టికర్తను మరిచి సృష్టిని వెంబడించడం పాపం, అది కూడా మరణానికి తీసుకెళ్తుంది. ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనుషుల్లో మార్పు లేకపోతే దేవుడు అంటున్నాడు కదా. చూడండి, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తానని చెప్పి ప్రభు స్వయంగా ప్రకటన చేస్తున్నాడు. కాబట్టి మీ ప్రయాసం ఏమిటి, మీ భారం ఏంటి? ఇదిగో చూడండి, అప్పుల సమస్య, లేకపోతే ఇరుకుల ఇబ్బందుల, లేకపోతే అన్నదమ్ముల సమస్యల, లేకపోతే కుటుంబ కలహాల, లేదా అనారోగ్య పరిస్థితుల, వీటన్నిటికీ